తాజ్మహల్కు తీసిపోదండి, ఆకాశంలో తారల్ని కోసం తెస్తుందండి, మీ ఊరికి వస్తుందండి. బండి 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 భలే భలే బండి లోకల్ టాక్సీ, రై రై మంటూ రానుందండి లోకల్ టాక్సీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లోకల్ టీవీస్ లోకల్ టాక్సీ. ఈ రోజు లోకల్ టాక్సీలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కి ఎంతో మంచి మ్యూజిక్ ని, సూపర్ హిట్ మ్యూజిక్ ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు ఉన్నారు. హాయ్ సో, వెల్కమ్ టు ఆ లోకల్ టాక్సీ. మీరు ఈ బాణం మూవీకి మ్యూజిక్ అందించి, అంటే ఒక సాంగ్ మ్యూజిక్ చేసి తర్వాత చేంజెస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి 4 songs లో కూడా, లేకపోతే మీరు ట్యూన్ చేసినట్టు బాగున్నాయి అని అలాగే ప్లే చేశారా? లేదు, చేంజెస్ హ్యావ్ డన్. చేంజెస్ పెద్దగా ఏమీ లేదు, స్మాల్ చిన్న చేంజెస్ అంతే. ఏదైనా వేరే బేసిక్లీ నేను ట్యూన్స్ ఇవ్వగానే దే టుక్ సమ్ టైమ్, ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ మ్యూజిక్ కాదు కదా, అందుకని దే టుక్ టైమ్. మన పిల్లలు ప్రియాంక వాళ్ళందరూ విత్ జాయ్, లవ్లీ మ్యూజిక్ ఉంది. ఫస్ట్ నుంచి ఎనర్జరైజ్డ్ గా ఉన్నాను. ఓకే, సో దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఫీలింగ్. నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా, అలా సాగిపోతున్న నాలోనా ఇదేంటిలా కొత్త ఆలోచన, మనసే నాది మాటే నీది, ఇదే మాయో, నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా. సో వాట్ ఆర్ ద, అంటే వేరే మీరు చేసిన సినిమాలకి దానికి కొంచెం ఏదైనా లీడ్ తీసుకున్నారా? అంటే ఎక్కడైనా అదే రీప్లేస్ చేయటం అలాంటివి ఏం చేశారు? అంత అది చేయడం, ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ సెటప్ ఆల్ టుగెదర్. ఓకే, సో ఐ కెనాట్ డూ ఇట్. ఓకే, ఇది ఫ్రెష్గా అన్ని, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రెష్. ఓకే. రోహిత్ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ హీరో, నారా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ హీరో ఆయన నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. మన అందరికీ హీరో ఆయన. ఏమీ అవదు అని మనం అనుకోకూడదు. వాళ్ళు కేసు కొట్టేశారంటే కొన్ని రోజులు మనం ఏటైనా. చిన్నప్పుడే మీరు నాకు జీవితం అంటే ఏంటో నేర్పారు నాన్న. భయాన్ని కాదు, పారిపోవడం నాకు ఇష్టం లేదు. లేదురా, నీకేమైనా జరిగితే. నాకేం జరగదు నాన్న. ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణాలు మానుకోం కదా. జాగ్రత్త. కొంచెం పర్సనల్కి వెళ్తే మీరు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు? ఎన్ని సినిమాలకి మ్యూజిక్ అందించారు? ఎగ్జాక్ట్గా నేను తెలియదు, 135 ఐ థింక్. 135 ఇన్ 10 years span I have finished 135 films. మీరు పాడడం? I have very bad voice. నేను అదే ఎప్పుడు అనుకుంటాను, ఏ క్యాసెట్ ఏ సీడీ చూసినా మణి శర్మ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటుంది, కానీ ఎక్కడ పాడడం మాత్రం నేను చూడలేదు. బేసిక్గా ఏంటంటే నాకు తెలిసిన పనులు మాత్రం చేయడం అలవాటు. తెలియని ప్రయోగాలు చేయడం ఎందుకు అంటారా? సో యు నెవర్ ట్రై టు సింగ్? I'm not a singer. I don't have a good voice. మరి మీ సింగర్స్ కి వాళ్ళందరికి ఎలా దట్ ఐ కెన్ డూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగర్, ఫర్ ఎగ్జాంపుల్ యమహా నగరి హరిహరంతో నేర్పించాను పాటలు. మరి అదే మీరు ఎందుకు పాడలేదు? ఇప్పుడు వచ్చి అప్కమింగ్ హీరోస్ పాడుతున్నారు, అందరూ ట్రై చేస్తున్నప్పుడు యాజ్ బీయింగ్ మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఎందుకు ఎప్పుడు ట్రై చేయలేదు పాట పాడాలి అని? మ్యూజిక్ డైరెక్టర్ ఖచ్చితంగా పాడాలని రూల్ ఏం లేదు. అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ కొత్త, అలా రూల్ పెట్టారంటే నేను వదిలేస్తాను మ్యూజిక్. ఓ మై గుడ్నెస్, వదిలేండి. అయితే ఈ మ్యూజిక్ మీరు మాకెప్పుడు మ్యూజిక్ అందిస్తూనే ఉండాలి. మోగింది జేగంట మంచి జరిగేనంట, మనసంటోంది మాట, కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా, నన్ను పిలిచినది పూబాట, తనతో పాటే వెళ్ళిపోతా, ఆకాశం నీడంతా నాదే
సో ఎన్ని పాటలకి మ్యూజిక్ అందించారు సార్? అప్రాక్సిమేట్లీ 130 into 6. Oh my goodness. And in how many languages? 4 languages. All 4 except Malayalam. మలయాళం తప్పితే తెలుగు, తమిళ్, కన్నడ. సో ఈ 4 లాంగ్వేజెస్కి మీరు మ్యూజిక్ అందించారు. వండర్ఫుల్, దట్స్ రియలీ గ్రేట్. సో మీ పర్సనల్ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ? Family, I have 1 son, 1 wife. ఓకే. సో మరి ఈవెన్ సన్ కూడా మీ ప్రొఫెషన్ He learnt music. He finished up to 8th grade. So now he wants to try something else. Give me some time. I haven't decided what to do. Give me 1 year more time. I will tell you what I'm going to do. అన్నారా? అంటే ఏజ్ అండి మీ సన్? He's Professor. So he's about 20 years old. అంటే 20 years కొడుకుకి ఇంత చిన్న ఫాదరా అనుకోవడానికి సార్, మీరే యంగ్ గా ఉన్నారు. మీకు 20 ఏళ్ళ కొడుకు అంటే నమ్మక సఖ్యంగా లేదనమాట. ఇప్పుడు మణి శర్మ గారితో మరిన్ని విశేషాల్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టాక్సీ విత్ మణి శర్మ గారు. ఓకే, సో మీ హాబీస్? Hobbies traveling. ట్రావెలింగ్. సో మీరు ట్రావెల్ బాగా చేస్తారు. Yeah, very much. సో జయ చిరంజీవిలో మీరు ఒక సాంగ్ లో తిల్లానా దింతనానాలో ఉన్నారు. యాక్టింగ్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి? అమ్మో మరి ప్రెషరైజ్ చేశారు. అదే లాస్ వేగాస్లో షూటింగ్ అని చెప్పి నన్ను అట్రాక్ట్ చేశారు. చెప్పగానే పరిగెత్తి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్తే కానీ తెరలే చిరంజీవి గారితో. అమ్మో ఆయనేమో నేను ఆ ఇచ్చిన చిన్నది 4-5 టేకులు తినేసాను. ఓకే. ఆయన మనీ చూసుకోవాలి చిరంజీవి గారు. నాకు అసలు చెమటలు పట్టేసినాయి. ఎందుకు వచ్చాము గురించి. యాక్టింగ్ మీద ఎప్పుడు తిరగలేదు మీరు? సో సింగింగ్, యాక్టింగ్ కి మీరు ఎప్పుడు? అంతే, యాక్టింగ్ కి పనికిరాము. డైరెక్టర్ గా అస్సలు తెలియదు. సో మీకు తెలిసింది ఒక మ్యూజిక్ అందించటం మాత్రమే. అంతే. మా రోడ్లోకి వచ్చి నిలబడ్డానంటే ఎందుకు పనికిరాను నేను. అలా సార్ అలా అంటారు. చీకటి చెదరా చెరగాలిక తప్పదు సమరం. పదరా 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 పద పదరా అన్నది సమయం. చిక్కని చీకటి చెదరా చెరగాలిక తప్పదు సమరం. సలసల సలసల మరిగింది యువ రక్తం. మానవ జాతికి దడ పుట్టించుట తచ్చం. నర నర నరమున కదిలింది కర్తవ్యం. తరతరాల దోపిడి తుదముట్టించుటే లక్ష్యం. హర 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 హరోం హరోం హర అంతం కాదిది ఆరంభం. ఇది అలుపే తెలియని పోరాటం. పూరించాలిక జయ సంఘం. బం 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 బం. పదరా 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 పద పదరా అన్నది సమయం. చిక్కని చీకటి చెదరా జరగాలిక తప్పదు సమరం. సరే, మరి మీ హాబీస్ ట్రావెలింగ్ అన్నారు. Traveling, I play cricket. I watch cricket, and then a lot of pets in my house. వావ్. I play with them. ఫ్రీ టైం లో ఏం చేస్తూ ఉంటారు? అపార్ట్ Free time? Free time. వేర్ ఇస్ ఫ్రీ టైం? Where is గుడ్ it? క్వశ్చన్.
అంటారా? There's no free time. రాంగ్ క్వశ్చన్ టు ద రాంగ్ పర్సన్. There's no such thing. I haven't heard about that. Free time. సో ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి? ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా 10 years ఫినిష్ చేశాను. దాని ముందర ఒక 17 years దాకా కీబోర్డ్ ప్లేయర్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. ఇన్ ఇండియా రైట్ ఫ్రమ్ రాజేశ్వరరావు గారి దగ్గర నుంచి ఆ ఏజ్ నుంచి 4 generations ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్తో నేను పనిచేశాను. గురుగారు ఇళయరాజా గారు, ఎంఎస్ విశ్వనాథన్ ఆ జనరేషన్, విద్యాసాగర్, కీరవాణి, రాజ్కోటి. I even worked for Devi Sri Prasad. Fourth generation, Ivan Shankar Raja, Ilayaraja గారు అబ్బాయి. సో 4th generations నేను పనిచేశాను. నాకు తెలిసి నాకు ఉండే ఈ డిస్టింక్షన్ ఎవరికి లేదు. అంతే కదా, మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత దే నెవర్ వాంటెడ్ టు గో ఇంటూ సమ్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ వర్క్. సో ఐ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ సెటప్. అందరితో నేను పనిచేస్తాను, అందరూ నాకు పనిచేస్తాను, అందరూ నాకు ఫ్రెండ్స్. అదే ఆశ. అంటే వేరే ఎవరు ఏ మ్యూజిక్ డైరెక్టర్కి అందరూ ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్తో ఎవరికి ఫ్రెండ్షిప్. ఈ క్వశ్చన్ గనక మీరు ముందు చెప్పుంటే నేను మీకు ఫ్రీ టైం అని అడిగేదాన్ని కాదు. ఇప్పుడు మణి శర్మ గారితో మరిన్ని విశేషాల్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టాక్సీ విత్ మణి శర్మ గారు. మీరే కాకుండా మీ మ్యూజిక్ కే కాకుండా వేరే మ్యూజిక్ నేను రెహమాన్ కలిపి కోటి గారికి పనిచేసేవాళ్ళు ఆల్మోస్ట్ 3-4 years. మేము ఇద్దరం పక్క పక్కన కూర్చుని కీబోర్డ్ ప్లేయర్ మాట్లాడుతూ అట్లాడుతూ పనిచేసేవాళ్ళం. హ్యారీస్ జయరాజ్ నా దగ్గర పనిచేసాడు చాలా కాలం. సో దేవి నాకు పనిచేసాడు, వాడికి నేను పనిచేశాను. నా శిష్యుడినే చెప్పుకోవాలి వాడిని. సో ఇలాగా ఐ షేర్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కీరవాణి గారితో ఫస్ట్ సినిమా నుంచి ఒక 100 films దాకా పనిచేశాను. సో ఐ షేర్ విత్ హిమ్ లాట్ ఆఫ్ ఇది ఫీలింగ్స్. రాజ్కోటి, సో ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు ఎంతో. వాళ్ళందరూ నా గురువులనే చెప్పుకోవాలి. వాళ్ళ దగ్గర పనిచేసిన ప్రతి సాంగ్లోనూ నేను నేర్చుకుంది ఎంతో ఉంది. వాళ్ళందరూ నా గురువులే. సో మీరు హూ ఇస్ ద బెస్ట్ ఫేవరెట్ మ్యూజిక్? నో, డోంట్ ఆస్క్ మీ. ఓన్లీ ఇళయరాజా. ఇళయరాజా గారు, ఓన్లీ ఇళయరాజా గారు. ఆయన మహానుభావుడు. ఇంకా 1000 సినిమాలు చేసినా కూడా ఆయన ఒక 10% నేను చేయగలిగితే గొప్ప మహానుభావుడు ఆయన. ఆయన ఒకటే జన్మ. ఆయన దగ్గర పనిచేసింది తక్కువే, బట్ నేర్చుకుంది ఎక్కువ. ఓకే. కింద కూర్చొని తినే అలవాటు ఉందా? అయ్యాకొస్తారులే. మీరేంటి 300 ఏళ్ల నుంచి ఇదే ప్రశ్న. మీరేంటి? మేం బ్రాహ్మలో
మీరు మాంసం తింటారా? ఇప్పుడు లేదు. ఏ కావాలా? ఈ కంచంలోనే తినాలా? వాష్ చేసిందే. కడిగినా ఎప్పుడో తిన్నదే కదా. కంచాన్ని బొరలించుకుని తిన్నమ్మా. ఇది ఫ్రెష్ ప్లేట్, ఇప్పటివరకు వాడలేదు. అయ్యా, నీళ్ళు వేసుకోరా. నేను మగాడిని కదా. అయ్యా, అదేంటి? అన్నం తొడుకుతాయని. ఎగ్ వెజిటేరియనే, తోటకూర లాంటిది. తోటకూరలోంచి పిల్ల వస్తుందా? మీరు గనక చికెన్ తినుంటే ఇంకెవరు చికెన్ తినకూడదని రాసేవారు. మీ పేరేంటి తల్లి? తల్లావజుల త్రిపుర భ్రమరాంబిక లలిత సూర్య సుధాకర సుందర సుబ్బలక్ష్మి. షార్ట్ కట్ లో TTBL త్రిబుల సుబ్బలక్ష్మి అంటారు. నీకు వంటొచ్చా? సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? కమింగ్ ప్రాజెక్ట్స్, వన్ విత్ అల్లు అర్జున్ అండ్ గుణశేఖర్, వరుడు. ఓకే. And then one with Trikram, Mahesh Babu, and one Datkar, again NTR combination ఒకటి. And then one it's పూరి, ఇది ఏక్ నిరంజన్ జరుగుతుంది. ప్రభాస్. తమిళ్లో విజయ్ది ఒకటి, ధనుష్ది ఒకటి. సో ఎంత బిజీ ఉన్నారు? కరెక్టే, నేను అడిగింది రాంగ్ క్వశ్చన్. మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఏం చేస్తారు అంటా ఉంది సార్. రియలీ వెరీ బ్యాడ్ థింగ్, మిస్టేక్. ఓకే, బట్ ఇంత బిజీ టైంలో కూడా మా లోకల్ ట్యాక్సీకి వచ్చి మా ట్యాక్సీనే పావనం చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ సార్. No problem, any time for my family. That's good. Okay, thank you so much for being with us, sir. ఏమయ్యా భగతు, ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారటుంది? ఉత్తినే. అయ్యా నమస్కారం, నా పేరు సిరిగిరిరాజు, పక్క వాటాలో ఉంటాను. ఉత్తినే. ఉత్త సిరిగిరిరాజు అనే కంటే సంగీత సిరిగిరిరాజు అంటే ఊళ్ళో అందరికీ అర్థమవుతుంది. సంగీతం పాఠాలు చెబుతుంటాను. ఉత్తినే. ఫీజు తీసుకొని మీరు వీరి నా కొడుకు. వారిని ఏమయ్యా భగతు, మీ నాన్నగారు వస్తారని చెప్పలేదే? ఉత్తినే. అసలు నాన్న ఉన్నాడని చెప్పాడా? భలే వాళ్ళండి, అది కూడా చెప్పాలా? అయినా స్వరాలు లేకుండా, సంగీతము, తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎలా పుడతారండి? ఎక్కడో ఏదో వ్యాపారం ఉద్యోగం చేస్తూ ఉంటారనుకున్నాము. ఇంతకీ ఏం చేస్తుంటారు తమరు? ఉత్తినే. నాన్నగారు నక్సలైట్ ఉద్యమంలో పనిచేశారు. అమ్మో, కూర్చోండి. ఇక్కడ కూర్చుంటాను సార్, కంఫర్టబుల్గా ఉంటుంది. చంద్రశేఖర్ పాణిగ్రాహి. నేనే సార్, దీని మీద మీ సంతకం ఒకటి కావాలి. ఏంటిది? రెసిడెన్స్ ప్రూఫ్ సార్. ఎందుకు? అది ప్రొసీజర్ సార్. అలాగే తమను ఒకసారి సాయంత్రం DSP క్యాంప్ ఆఫీస్కి వచ్చి కనిపించమన్నారండి. రమ్మను, నేనైతే రాను. సాయంత్రం నేను తీసుకొస్తాను. అలాగే సార్. పోలీసులతో అలా మాట్లాడతారేమిటండి? ఉత్తినే. వాళ్ళు మనుషులేగా. అమ్మో. శ్రీవల్లి పిలిచావా? వస్తున్నా. అయ్యా, ఏదో సాఫ్ట్గా సంగీత పాఠాలు చెప్పుకుంటూ స్మూత్గా బతికేస్తున్న వాడిని సడన్గా కాకి డ్రెస్ వేసుకుని పోలీసులు వచ్చేసరికి గుండె గాబరా పడింది. నాకు పోలీసులు అంటే భయం. ఉత్తినే. మావాడు పోలీసు అవుదాం అనుకుంటున్నాడు. వస్తున్నానే. అమ్మో, ఇందిరా మందిరా భక్త సుందరా. మంచి కాలక్షేపం. And once again, congratulations for the success of Banam Audio. I really feel good. Okay. For Banam. Oh. Any few words you wanted to say for Banam? Watch Banam, bless our team, and then bless Ashwini Dutt garu. ఇలాంటి సినిమాలు ఎన్నో స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ కూడా 3 Angels బ్యానర్ తీసి ఇంకా ఎంతోమంది యువకులకి ఛాన్స్ ఇవ్వాలని నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు డూ. సో యూ పీపుల్ హ్యావ్ టు బ్లెస్ us. Definitely. Thank you so much for being with us, sir. Thank you. నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న